హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మనకి ఇచ్చిన ఈ కొత్త సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇచ్చాడండి. ఈ ఈ కొత్త సంవత్సరంలో మనం కొత్తగా జన్మించినట్లు, అట్లాగే మనము పాత ఇవన్నీ విడిచిపెట్టి మనం నూతనంగా మన జీవితాన్ని ప్రారంభించాలి. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలండి. మేము గుంటూరులోని హోసన్న మందిర్కి వెళ్ళాము నైటు ప్రేయర్కి. చాలా సందడిగా ఉందండి. మేమైతే ఫస్ట్ టైము చూడటము. అక్కడ అమరావతి రోడ్డు మీద అయితే ప్లేస్ వాళ్ళు రోడ్డు ఆపేసి మరీ పెట్టారండి. స్క్రీన్ పెట్టారు చూడండి. రోడ్డు మీద స్క్రీన్ పెట్టారు. అసలు ఈ రోడ్ అంతా తీసుకొని ఈ రోడ్ మీద స్క్రీన్ పెట్టేసి ఒక రోడ్ సైడ్ అంతా అందరూ కుర్చీలు వేసుకొని కూర్చునేలాగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తీసుకున్నారండి రోడ్డు. ఇది ఫ్రంట్, అలాగే ఇంకో సైడ్ కూడా ఉందండి. చాలామంది అయితే వచ్చారండి. నేను అసలు చూసి షాక్ అయ్యాను, ఇంతమంది వస్తారని. నేను ఫస్ట్ టైం అయితే చూడటము 31st నైటు హోసన్న మందిర్. ఇలాగే చర్చి మొత్తం లోపల నిండిపోయి మళ్ళీ బయట వైపు కూడా నిండిపోయి, అలాగే రోడ్డు మీద కూడా వెహికల్స్ అవి తిరగకుండా ఆపేసి చర్చి ముందు ఉన్న రోడ్డు స్ట్రైట్ మొత్తం తీసుకొని కుర్చీలేసి పెద్ద స్క్రీన్ పెట్టారండి. అసలు చాలా బాగా అనిపించింది. అందరూ చాలామంది వచ్చారండి. నాకైతే ఏదో తిరునాళ్ళ జరిగినట్టు అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూడటం. మేము మా ఫ్యామిలీతో అయితే వెళ్ళాము. ఇదైతే వచ్చేసి రెండో ఎంట్రన్స్ అండి హోసన్న మందిర్ది. చాలా బాగా డెకరేట్ చేశారు. చాలామంది అయితే వచ్చారండి. ఇదంతా రోడ్డు, అమరావతి రోడ్డు. రోడ్డు మీద ఇలాగా లైవ్ పెట్టి స్క్రీన్ పెట్టి వేయటము, అలాగే రోడ్డు మీద అలా చైర్స్ వేసుకొని కూర్చొని ప్రేయర్లో ఉండటం చాలా మంచిగా అనిపించిందండి. నాకు కొత్తగా కూడా అనిపించింది. రోడ్డు స్ట్రైట్గా మొత్తం అయితే అన్ని స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ పెట్టారండి. చర్చి నుండి ఇంటికి వచ్చాక మేము కేక్ కటింగ్ అయితే చేసాము. మా చిన్న బాబు వెలిగిస్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి 1 అయిందండి. ఇంటికి వచ్చాక కేక్ కటింగ్ అయితే చేసాము. మరోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కూడా ఇంట్లో మిడ్ నైట్ కేక్ కట్ చేసే ఉంటారు కదా. ఎవరెవరు కేక్ కట్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కేక్ కట్ చేసాము కలిసి. కేక్ కట్ చేసి అలాగే విష్ చేసుకున్నామండి. ఒకరికొకరం కేక్ తినిపించుకొని విష్ చేసుకున్నాము. ఎంతమంది మిడ్ నైట్ కేక్ కట్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025లోకి సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బాయి తెగ నవ్వేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి అయితే రేపు న్యూ ఇయర్ ఫస్ట్ కదండి. అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, బయటికి వెళ్తుంటారు, సరదాగా తిరిగేసి వస్తుంటారు. రేపు మార్నింగ్ అయితే మేము రెడీ అయిపోయి చర్చ్కి వెళ్ళిపోతామండి. మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదా న్యూ ఇయర్ రోజు. చర్చి చూసుకున్న తర్వాత సరదాగా అలాగా బయటికి వెళ్ళేసి వచ్చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా మేము చర్చి చూసుకొని మార్నింగ్ తర్వాత సరదాగా ఈవినింగ్ వరకు అలా బయట తిరిగేసి వస్తాము. అలాగే ఈ ఇయర్ కూడా సరదాగా అలా బయటికి వెళ్ళి వచ్చేయాలి. ఎప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అండి. అలాగా సింగిల్గా అనిపించేది. ఈసారి మేము ఆంధ్రాలో ఉన్నాము. చుట్టాలందరూ మాకు ఆంధ్రాలోనే ఉన్నారు కదా. సరదాగా అందరినీ కలిసి
విష్ చేయాలి రేపు మార్నింగ్.